అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఆగస్టు 22వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు వినబోయే వార్తలు శుభవార్తల అశుభవార్తల, ఆ వార్తల ద్వారా వారు ఎదుర్కోబోయే పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా ఉండబోతుంది, వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకు అయితే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కేరళ తాంత్రిక జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీ రాజుగారు గ్రహదోష నివారణ, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధనం నిలకడలేకపోవడం, ఉద్యోగం, వ్యాపారాభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, నరఘోష నివారణ, నరదిష్టి, విదేశీ యానం, వీసా సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువుగారిని ఒకే ఒకసారి నమ్మకంతో అయితే ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. ఫోన్ కాల్ ద్వారానే మన గురువుగారు మీకు తగిన పరిహారాలు, తాయెత్తులు, యంత్రాలు అయితే సూచిస్తారు. మన గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. ఒకే ఒక్కసారి నమ్మకంతో అయితే మన గురువుగారిని ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9515871931. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే కనుక వీరు చాలా చక్కని రూపలావణ్యం కలిగిన వ్యక్తులు, అలాగే తెలివితేటలు కూడా ఎంతో అధికంగా కలిగిన వ్యక్తులు అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరి జీవితంలో ఒక అద్భుతం అయితే చోటు చేసుకోనుంది. ఆగిపోయినటువంటి పనులు సైతం చక్కగా ముందుకు సాగి ఒక విచిత్రమైన అనుభూతి కూడా మీకు కలగబోతుంది. కొన్ని కారణాలు లేకుండానే కొన్ని జ్ఞాపకాలు పదే పదే అకస్మాత్తుగా గుర్తుకు రావడం, మీ జీవితంలోకి కొన్ని కళలు పదే పదే రావడం, ఇవన్నీ కూడా సాధారణం అయితే కాదు. కానీ భగవంతుని యొక్క అనుగ్రహం మీపై ఎల్లవెల్లా ఉంటుందని అయితే మీరు చక్కగా తెలుసుకోవాలి. ఒక కొత్త అధ్యాయాన్ని భగవంతుడు మీ జీవితంలో సృష్టించబోతున్నాడు. అందుకే ఈ మార్పు ఒక విధంగా అయితే మీ యొక్క నీతి నిజాయితీకి సంబంధించినటువంటి కొంత దైవానుగ్రహం కూడా మీపై ఎల్లవేళలా ఉండబోతుంది. మీరు వినబోయే విషయం చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం లేదా గత జన్మగా అయినా కావచ్చు ఉన్నటువంటి ఒక కోరిక అయితే మీకు అకస్మాత్తుగా ఒక అసంపూర్ణమైన కోరిక ఏ విధంగా నెరవేరుతుందనేది మీరు తెలుసుకుంటే మాత్రం తప్పకుండా ఆశ్చర్యానికి గురవుతారు. ఆ కోరిక తీరేటువంటి సమయం మీకు భగవంతుడు ప్రత్యేకమైనటువంటి వ్యక్తుల ద్వారా కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో మన జీవితంలోకి అయితే అద్భుతమైనటువంటి క్షణాలను అదృష్ట రూపంలో అయితే పంపించబోతున్నాడు. మీరు చాలామందికి గత సంవత్సరంగా అయితే చాలా ఆలస్యంగా కూడా గత కొన్నాళ్ళుగా గమనించి ఉంటారు. ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడాను ఆ భగవంతుడు ఎన్నోసార్లు నన్ను ప్రశ్నించాడు. ఆ ప్రశ్నలకు ఈరోజు సమాధానం అయితే మీరు తెలుసుకోండి. ఆ భగవంతుని మీరు అడిగి ఉంటారు. ఎంత కష్టపడుతున్నప్పటికీ ప్రతిఫలం దక్కకుండా మీరు ఎంతో ఆవేదన చెందినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే అది ధనానికి సంబంధించింది కావచ్చు, ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు. రేపటి రోజున ఒక శుభవార్త అయితే తప్పకుండా మీరు పూర్తిగా అయితే వినబోతున్నే ముందుగా అయితే మీకు రేపటి రోజున కొంత నెగిటివ్ ఎనర్జీ కూడా మీకు ఉన్నట్లు కనబడుతుంది. మీకు ఎప్పుడు అనిపించినా కూడా ఒక చిన్నపాటి విషయాలకు, గొడవలకు, డబ్బు సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, మీ యొక్క పనుల్లో అలసట, ఆలస్యం, ఇవన్నీ కూడా మీరు రేపటి రోజున మీ పరిస్థితి అంతా తారుమారు కానుంది. ఇవన్నీ కూడా మీరు దాటుకొని అదృష్టం అయితే మిమ్మల్ని వరించబోతుంది. దానికి కారణం కుటుంబం యొక్క వాతావరణం ప్రశాంతంగా ఉండడం, మీకు సానుకూలమైనటువంటి మార్పులు, ఎన్నాళ్ళుగానో ఆగిపోయినటువంటి కొన్ని పనులు సైతం పూర్తిగా కదిలి విజయ బాటలో అయితే నడవడం, అకస్మాత్తుగా పనులు పూర్తి కావడం మీకు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఉద్యోగం, సంతానం, విదేశీ అవకాశాలు, ఇవన్నీ కూడా సాయంత్రానికి ఒక వ్యక్తి ద్వారా మీకు ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఒక విషయం కూడా వినబోతున్నారు. ఈ మధ్య ఒక అపరిచిత ముఖం కూడా కళ్ళలో కనిపించడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు తేలికగా అయితే తీసిపడేయకండి. మీ జీవితంలో అడుగు పెట్టబోయేటువంటి ఒక స్త్రీ గురించి భగవంతుడు మీకు ముందే సంకేతాలు ఇస్తూ ఉన్నాడు. అది అసలు ఆమె ఎవరు, ఎందుకు మీ జీవితంలోకి రాబోతుంది, మీ యొక్క బంధువా, స్నేహితురాలా, లేదా ఈ యొక్క విషయం కనుక మీరు తెలుసుకుంటే మాత్రం తప్పకుండా మీరు షాక్కి గురవుతారు. అటువంటి సంబంధాలను భగవంతుడు ముందే నిర్ణయిస్తాడు. ఏదైనా సరే చివరిగా కలిసేది విధి అని అయితే మీరు తప్పకుండా అయితే తెలుసుకోవాలి. ఒక దైవ నిర్ణయం అనేది అమల్లోకి తీసుకురాబోతుంది. రేపటి రోజున మీకు శుభ సంఖ్యలు, శుభ రంగు వచ్చేసి నీలం, ఆకుపచ్చ, అలాగే బూడిద రంగు. ఈ యొక్క రంగు వస్త్రాలు మీకు అదృష్టాన్ని అయితే ఎంతో ఘనంగా తీసుకురాబోతున్నాయి, శుభప్రదంగా ఉండబోతున్నాయి. అలాగే రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలు వచ్చేసి 8, అలాగే 4 అయితే చెప్పుకోవచ్చు. పడమర దిక్కు, అలాగే తూర్పు దిక్కు యొక్క ప్రయాణం మీకు అత్యంత శుభకరంగా మారనుంది. అత్యంతరమైనటువంటి కొన్ని తగు జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఎవరితో అనవసరంగా గొడవలకు వెళ్ళడం కానివ్వచ్చు, అనవసరమైనటువంటి వాదోపవాదాలను కూడా దూరంగా ఉండడం అయితే చాలా మంచిది. రేపటి రోజున ఎన్నో విధాలుగా భగవంతుడు సహాయం చేయాలని చూస్తున్నాడు. అటువంటి వారికి ముందు ముందు మీకు చిన్న చిన్న అబద్ధాలు ఆడటం, లేదా ఎవరిమైనా అనుమానం పడించేలాగా, కించపరిచేలాగా ఎవరైనా బాధపడటం, వారి యొక్క కర్మకు మనం ఎందుకు ఆలోచించాలనేటువంటి ఒక అవగాహన మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఒకరిని కించపరిచే మాటలు ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు. అందరూ ఆసక్తికరంగా చూస్తున్నారని చెప్పి ఎదుటి వ్యక్తులని అవహేళన చేయడం ఏమాత్రం మంచిది కాదు. రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో మీరు చాలా శాంతంగా, ప్రశాంతంగా ఉండడం చాలా మంచిది. ఈర్ష్యాసూయాలకు ఎప్పటికూ వెళ్ళవద్దు. అనుమానాలకు, అహంకారాలకు దూరంగా ఉండాలి. రేపటి రోజున మీ జీవితంలోకి అడుగు పెట్టబోయే ఒక స్త్రీ యొక్క అధ్యాయం యాదృచ్ఛికమైతే కానే కాదు. ఆ యొక్క స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశించడానికి ఒక ముఖ్య కారణం అయితే ఉంది. ఆ భగవంతుడు పంపించినటువంటి ఒక సంబంధం అనైతే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఆ యొక్క స్త్రీ మీ జీవితంలో ఏ విధంగా అయితే ఆ స్త్రీ వల్ల మీకు ఎటువంటి కారణాలు అయితే రాబోతున్నాయి, ఎటువంటి శుభసూచకాలు కలగబోతున్నాయి, ఆ స్త్రీ వల్ల మీ జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి. ఆ స్త్రీ మీ యొక్క తోబుట్టువు కావచ్చు, మీ యొక్క తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, మీ యొక్క దూరపు బంధువు కావచ్చు, మీ యొక్క దూరపు ఒక పాత స్నేహం కూడా కావచ్చు. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి, భవిష్యత్తులో ఒక జీవిత స్వామి కూడా కావచ్చు. ఆ వ్యక్తి పరిచయం అయితే మీకు వ్యాపార పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఒక అభివృద్ధి బాటలో అయితే నడవబోతున్నారు. ఆమె వచ్చిన తర్వాత మీ జీవితంలో సరికొత్త దారి ఏర్పడేటట్టుగా అయితే మీ యొక్క మనసు కనిపిస్తూ ఉంది. చాలా సంతోషానికి గురవుతారు. ఇప్పటి వరకు కూడా ఒక్కొక్కటిగా గుర్తు తెచ్చుకోవడం అయితే ప్రారంభిస్తూ ఉంటారు. తర్వాత మొదట మీ యొక్క కుటుంబంలో ఆనందం ఎన్నో రోజులుగా ఉన్నటువంటి ఒక గొప్ప టెన్షన్స్ అన్నీ కూడా తగ్గిపోయి గొప్ప ఉల్లాసానికి, ఉత్సాహానికి అయితే గురవుతారు. దూరమైనటువంటి వారంతా మరలా దగ్గర కాబోతున్నారు. ఈరోజు మీకు శుభకార్యాల గురించి వినేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. కొంతమందికి వివాహం, మరికొంతమందికి సంతానం, మరికొంతమందికి ఇంటి యోగం. అలాగే ఇటువంటివన్నీ కూడా మీకు ఏమైనా కానీ మీరు చెప్పేటువంటివి అంటే వినేటువంటి ఒక అవకాశం ఉంటే మాత్రం రేపటి రోజున పెద్దల యొక్క మాట మాత్రం తప్పకుండా మీరు విని తీరాలి. పెద్దల యొక్క ఆశీర్వాదం ఎల్లవెల్లా మీరు ఉంచుకోవాలి. అలాగే పెద్దల యొక్క మాటను తీసి పడేయవద్దు. వారు చెప్పే మాటలో కాస్త ఏదైనా మీరు తీవ్రంగా ఆలోచించవలసిన అవసరం కూడా ఉంది. కుటుంబ సభ్యులను అవమానపరచడం, బాధ పెట్టడం, ఇటువంటి పనులు చేయవద్దు. రేపటి రోజున మీకు అటువంటి పనులు ఎప్పటికీ చేయవద్దని అయితే గుర్తుపెట్టుకోండి. అన్ని విధాలుగా కూడా పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు ఎల్లవెల్లా చాలా చక్కగా అయితే కలిసి వస్తుంది. డబ్బు అందడం చేతికి సమయానికి, అలాగే అంతేకాకుండా వ్యాపారానికి కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు, మీరు ఊహించినటువంటి లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఒక చిన్నపాటి మీకు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. అసూయపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీ యొక్క విజయాన్ని చూసి అసూయపడే వాళ్ళు, ఈర్ష్యపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులను దూరంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఏదైనా సరే మన అవసరమైన వ్యక్తులను మాత్రమే మనం స్నేహితులుగా భావించాలి. మన యొక్క ఎదుగుదలను చూసి ఈర్ష్యాసూయలతో రగిలిపోయేవారు ఎప్పటికీ మన మిత్రులైతే ఎవరు. ఎప్పుడూ కూడా మనం చూపించే ఏదైనా కావచ్చు, ఒక మాట, స్వభావం కావచ్చు, చాలా ప్రశాంతంగా అయితే ఉండాలి. మనం చెప్పే చిన్న సలహా కూడా వారి యొక్క జీవితాన్ని మార్చే విధంగా గొప్ప శక్తిని అయితే కలిగి ఉంటుంది. ఆ యొక్క స్త్రీ ఒక సాధారణ వ్యక్తిలా కనిపించినప్పటికీ కూడాను కొద్ది కాలంగా మీరు అన్ని గమనిస్తూ ఉంటారు. ఆమె వచ్చిన తర్వాత మీకు అదృష్టం ఏ విధంగా మారబోతుంది, పనులు ఎంత సులభంగా పూర్తి అవుతున్నాయి, ఆమె ఇచ్చినటువంటి సలహాలు మీకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, మీ మనసుకు ఎలాంటి ఆనందం, ప్రశాంతత అందిస్తుంది, ఆ యొక్క సలహా ద్వారా మీరు అన్నీ తెలుసుకుని తీరుతారు. ఇది ఒక దైవ సంకేతంగా మీరు భావించాలి. ఈ విషయం మాత్రం మీ ముందుకు వచ్చే ప్రతి ఒక్క అవకాశాన్ని రేపటి రోజున అనుమానంతో అయితే చూడకండి. ప్రతి ఒక్కరిని వెంటనే నమ్మేయవద్దు. వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు ఎప్పటికీ పనికిరావు. రేపటి రోజున కోపాన్ని చాలా మీరు తగ్గించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అంటే సాధారణంగా కనిపించినప్పటికీ కూడాను ఆ స్త్రీ ద్వారా మీకు ఒక ముఖ్యమైన సంకేతం తప్పకుండా అయితే మీకు అందుతుంది. చాలా ఉత్సాహాన్ని, ప్రశాంతతని ఇచ్చేటువంటి ఒక సాయంత్రంగా మిగిలిపోతుంది. కొంతమందికి దేవాలయానికి వెళ్ళేటువంటి అకస్మాత్తుగా కోరిక కూడా కలుగుతుంది. మీ జీవితంలో శుభ మార్పులు తప్పకుండా మీరు చవి చూస్తారు. తప్పకుండా రేపటి రోజున శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం మీరు తిలతైలాభిషేకం చేయడం, నవగ్రహారాధన చేయడం కూడా చాలా మంచిది. అలాగే వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవాలయానికి వెళ్ళి స్వామివారికి తులసిమాలను సమర్పించి ప్రదక్షిణలు చేసుకొని స్వామివారిని వేడుకోవడం కూడా చాలా మంచి శుభ ఫలితాలు. అలాగే హనుమాన్ చాలీసా పఠించడం, హనుమంతుని వారిని ప్రార్థించడం ద్వారా కూడా ఆర్థిక పరంగా ఎంతో మెరుగుపడతాయి. అలాగే శత్రుపీడలు కూడా తొలగిపోతాయి. పేదవారికి ఆహార దానం, అలాగే మూగజీవాలకు ఆహార దానం చేయడం చాలా మంచిది. రేపటి రోజున కాకులకు, నల్లని కుక్కలకు ఆహారం వేయడం ద్వారా శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి. శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం
తప్పకుండా మీరైతే నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవడం, శని భగవానుకి అభిషేకం చేయించుకోవడం చాలా మేలు ఫలితాలను అయితే మీకు ఇస్తుంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.